సౌందర్యలహరిలోని 33వ శ్లోకము. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణ నిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృత ధారాహుతిశతైః. అనువాద శ్లోకము. నిఖిలలోకజనని నిత్య సుఖదాయిని నిరవధిక మహాభోగరసికులైన వారు నిత్యానందప్రదాయ శివ సాయుజ్యమున నిత్యముక్తులయ్యలరంగా నీ మంత్రమును నియతిగా క్లీం హ్రీం స్లీంలను ముందుగా బలుకుచు నిష్ఠగా చింతామణి జపమాలను బట్టి నియమముగా కామధేనువు ఘృతధారలతో నిత్యహోమము జేతురమ్మ శివాగ్నులలో. తాత్పర్యము. ఈ శ్లోకములో అమ్మ యొక్క జప ధ్యాన విధానము గురించి వివరిస్తున్నారు. నిఖిలలోక జనని నిత్య సుఖదాయిని నిరవధిక మహాభోగ రసికులైన వారు అనగా సర్వలోకములను సృష్టించిన ఓ జగజ్జనని, నిత్య సుఖదాయిని. నిత్య అంటే 15 బీజాక్షరములతో కూడిన శాశ్వతమైన ఉనికిని కలిగిన తల్లి. సుఖదాయిని అంటే మోక్షానందమును ప్రసాదించు తల్లి. నిరవధిక మహాభోగరసికులు అనగా నిరవధి అంటే అవధులు లేని అని అర్థం. మహాభోగరసికులు, రసికులు అంటే ఒక విషయమును సంపూర్ణముగా హృదయములోనికి ఆస్వాదించగలిగిన సామర్థ్యము కలిగిన వారు. మహాభోగము, భోగము అంటే లౌకికపరమైన కోరికలను పొందితే వచ్చే ఆనందము. మహాభోగము అంటే కేవలం పరబ్రహ్మతో తాదాత్మ్యం చెందినప్పుడు కలిగే ఆనందము. నిరవధిక మహాభోగరసికులైన వారు అంటే నిరంతరం అత్యంత ఉత్కృష్టమైన సచ్చిదానందము మీద అనురక్తి కలిగిన వారు. నిత్యానందప్రదాయ శివ సాయుజ్యమున నిత్యముక్తులయ్యలరంగా అనగా అహర్నిశము శివ సాయుజ్యము వలన కలిగిన మహదానందములో ఓలలాడుతున్నవారు. నీ పాదములను పట్టుకొని ఏ విధంగా జపం చేస్తారు అంటే తల్లి, నీ మంత్రమును నియతిగా క్లీం హ్రీం స్లీంలను ముందుగా బలుకుచు అనగా నియమము ప్రకారము నీ మంత్రమైన పంచదశాక్షరిని క్లీం హ్రీం స్లీం అను బీజాక్షరములను ముందుగా పలుకుతూ నిష్ఠగా చింతామణి జపమాలను బట్టి అనగా నిష్ఠగా అంటే మనస్సులో ప్రయత్నపూర్వకంగా మంత్రమును స్థిరపరుచుకొని, చింతామణి జపమాలను బట్టి అనగా చింతామణి అంటే చింతన, చింతన అంటే మానసిక విచారణ. చింతన ఏ విధంగా కొనసాగాలి అంటే ఒక మాలలాగా ఉండాలి. అమ్మ యొక్క మంత్రములోని ప్రతి అక్షరమును చింతన చేస్తూ ఉంటే ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క మణివలె వెలుగొందుతుంది. ఆ ప్రకాశము నిరంతరాయంగా కొనసాగుతూ ఉండాలి. ఈ విధంగా నిరంతరాయంగా కొనసాగే చింతనే చింతామణి జపమాల. అలాంటి జపమాలను పట్టుకొని నిరవధిక మహాభోగ రసికులైన వారు జపం చేస్తారు తల్లి. ఇలా మాల పట్టుకుని జపం చేస్తే వచ్చిన ఫలాన్ని వారు ఏమి చేస్తారు అంటే నియమముగా కామధేనువు ఘృతధారలతో నిత్యహోమము జేతురమ్మ శివాగ్నులలో అనగా నియమముగా అంటే వ్రతంలాగా, కామధేనువు అంటే దేవజాతికి చెందిన ఆవు సురభి, ఘృతము అంటే నెయ్యి, మంచి జాతి ఆవు పాల నుంచి తయారు చేసినటువంటి నేతితో నిత్యము శివాగ్ని యందు హోమము చేస్తారు తల్లి. శివాగ్ని అంటే జ్ఞానాగ్ని అని అర్థము. జ్ఞానము అంటే సర్వం ఈశ్వరమయమని, జగత్తు అంతా మిథ్య అని, పరబ్రహ్మము ఒక్కటే సత్యమని తెలుసుకోగలిగిన స్థితి. ఆ ఎరుక కలిగి అమ్మ పాదాలయందే దృష్టి నిలిపి అంతవరకు చేసిన జపము, తపము, వాటి నుంచి వచ్చిన కర్మ ఫలములను అన్నింటినీ శివాగ్ని యందు బ్రహ్మార్పణమస్తు అని దగ్ధం చేస్తాడు సాధకుడు.